హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పీజీఎఫ్టీ వ్లాగ్స్. ఈరోజు అందరికీ ఎంతో ఇష్టమైన ఎగ్ బుర్జీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది చపాతీలోకే కాదండి, అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది. అందరూ ఎక్కువ శాతం చపాతీలోకే తింటూ ఉంటారు. ఇది అన్నంలోకి కూడా సూపర్గా ఉంటుంది. అది ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడే చూసి. బుర్జీ తయారు చేసుకోవడానికి ముందుగా ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. దానిలోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు వేసుకోవాలి. ఇవి రెండు కొంచెం సేపు వేగనివ్వాలి. ఇవి వేగిన తర్వాత 2 పచ్చిమిర్చి పొడుగ్గా చీల్చుకొని వేసుకోవాలి. 3 పెద్ద ఉల్లిపాయలు సన్న తరుగుతో కట్ చేసుకొని వేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి ఒకసారి కలబెట్టుకొని ఉల్లిపాయ కలర్ చేంజ్ అయ్యేంత వరకు మంచిగా ఉడికించుకోవాలన్నమాట. ఉల్లిపాయలు లైట్ పింక్ షేడ్లోకి వచ్చేసినాయండి. ఇప్పుడు సన్న ముక్కలుగా తరిగి పెట్టుకున్న 2 టమాటాలు వేసుకుందాం. దీనిలోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాం. హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి. ఈ మూడింటిని వేసుకున్న తర్వాత కొంచెం కలబెట్టుకొని టమాటాలు పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి. వీటిని ఇలా కలబెట్టుకొని కొంచెం సేపు మూత పెట్టి మగ్గించుకోవాలి. టమాటాలు ఆల్మోస్ట్ మగ్గిపోయినాయండి. ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకొని కలబెట్టుకోవాలి. ఇలా కారం కూడా వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ మగ్గనివ్వాలి ఈ మిశ్రమాన్నంతా. ఆల్మోస్ట్ అన్నీ బాగా ఉడికిపోయినాయండి. టమాటా కానీ ఉల్లిపాయ కానీ అంతటికి కారం అంతటికి బాగా పట్టిందండి. ఇప్పుడు ముందుగా బీట్ చేసి పెట్టుకున్న 3 కోడిగుడ్లని ఇలా పోసుకోవాలి. ఇలా పోసేసుకొని వెంటనే కలబెట్టకుండా 1 నిమిషం మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా మూత పెట్టుకొని 1 మినిట్ తర్వాత ఓపెన్ చేసి అప్పుడు కలబెట్టుకోవాలండి. ఇప్పుడు మూత ఓపెన్ చేసి కలపెట్టుకుందామండి దీన్ని. ఇలా కలబెట్టుకున్న ఎగ్ని ఒక 2 మినిట్స్ మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. 2 మినిట్స్ తర్వాత కలబెట్టుకున్నాండి. ఎగ్ బుర్జీ రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీ అయిన ఎగ్ బుర్జీ తయారైపోయింది. దీన్ని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకొని తినడమే. ఇది అన్నంలో కానీ చపాతీలో కానీ సూపర్ ఉంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా మీకు ఏమైనా వంటకాలు కావాలి అంటే కామెంట్స్లో తెలియచేయండి. కొత్త వాళ్ళు చూస్తున్నారు కానీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ ఫాలో మై ఛానల్, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.